నకిలీ వ్యాక్సిన్ తయారీ ముఠా గుట్టు రట్టయింది. కాలం చెల్లిన టెటనస్ వ్యాక్సిన్ ని రీసైక్లింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాక్సిన్ తయారీ స్థావరాలపై దాడులు చేశారు. లక్షల్లో నకిలీ వ్యాక్సిన్ బాటిళ్లను సీజ్ చేశారు. డ్రగ్ కంట్రోల్ బ్యూరో అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. ఇదే అంశంపై హైదరాబాద్ సిపి శ్రీనివాసరావుతో మా కరెస్పాండెంట్ వెంకట్ ఫేస్ టు ఫేస్. నకిలీలపై పోలీసులు ఇప్పటికే అనేక దాడులు చేశారు. అయితే ఈసారి పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ అంటే నకిలీ వ్యాక్సిన్నే పోలీసులు పట్టుకున్నారు. అయితే వ్యాక్సిన్ ఎలా తయారు చేస్తున్నారు, ఎక్కడి నుంచి తెస్తున్నారు అనే విషయాన్ని మనతో చెప్పేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరావు సార్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ ముఠాను ఎట్లా పట్టుకున్నారు, అసలు ఏం జరిగింది? అంటే ఫేక్ లేబుల్స్ ప్రింట్ చేస్తున్న దాని గురించి సమాచారం రావటం వల్ల పోలీసు దీనిలో కొంత ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏమిటంటే డానో కంపెనీ, ఫార్మాస్యూటికల్ కంపెనీ ఏదైతే రాచకొండలో వాళ్ళ ఫార్మాస్యూటికల్ ఫెసిలిటీ ఉన్నది, వాళ్ళు తయారు చేసిన మందు టీటీ వ్యాక్సిన్, ఇది ఎక్స్పైర్ అయిపోయిన టీటీ కానీ లేకపోతే అన్ఫిట్ ఫర్ కన్జంప్షన్ ఈ వ్యాక్సిన్ సేకరించి వాళ్ళు దాని కొత్త లేబుల్స్, కొత్త ఎక్స్పైరీ డేట్స్తో లేబుల్స్ ముద్రించి అతికించి మళ్ళీ దాన్ని రీసైకిల్ చేస్తున్నారు మార్కెట్లోకి అనేది తెలిసింది. దాదాపు 10 నుంచి 12 లక్షల విలువ ఉన్నటువంటి ఈ రీసైకిల్డ్ టెటానస్ విచ్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ అది దొరికింది. దాన్ని వాళ్ళు మళ్ళీ రీసైకిల్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్కు, ఫార్మసీస్కి పంపే ప్రయత్నం చేస్తున్న క్రమంలో మన వాళ్ళు పట్టుకొని డ్రగ్స్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేశారు. డ్రగ్స్ వారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అంటే ఈ వ్యాక్సిన్ కనుక మార్కెట్లోకి వెళ్ళి ఉంటే ఎలాంటి ప్రభావం ఉండేది? అంటే ప్రాణహాని ఉంటుందో లేదో చెప్పలేం, కానీ ఖచ్చితంగా ఆరోగ్యానికి ఖచ్చితమైన హాని ఉండే అవకాశం ఉంది. అందువల్లే దాన్ని మనం సీజ్ చేయడం జరిగింది. అంటే ఇలాంటి వాటిని అరికట్టేందుకు మీరు ఎలాంటి ముందస్తు చర్యలు చేయబోతున్నారు? అంటే ఇటువంటిది మొదటిసారి మన దృష్టికి వచ్చిన సందర్భం ఇది కాబట్టి డ్రగ్స్ వారితో కలిసి కొన్ని జాయింట్ ఆపరేషన్స్ చేసే అవకాశం ఉంది. ఆ దిశగా కొన్ని చర్యలు కూడా తీసుకున్నాం. ఇందులో కంపెనీ డైరెక్టరే మోసం చేస్తున్నారు కాబట్టి మనం కంపెనీస్ మీద డ్రగ్స్ వారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి, విజిలెన్స్ పెట్టాలి. లేకపోతే ఒక కంపెనీలో డైరెక్టర్ ఇటువంటి మోసం చేసినప్పుడు ఫార్మసీస్ ఏమీ చేయలేవు, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఏం చేయలేదు. డ్రగ్స్ వారిని మనం ఇటువంటి మోసం జరుగుతుందని ఈ సందర్భంగా అలర్ట్ చేయడం జరిగింది. వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాం. సో మొత్తం మీద ఇలాంటి డ్రగ్ను మార్కెట్లోకి వెళ్లకుండా పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు తర్వాత ప్రభుత్వానికి కూడా నివేదిక అందిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో వెంకట్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.